ప్రతి ఏడాది దీపావళి పండుగ అయిన తర్వాత మనకు బాగా వినిపించే న్యూస్ ఢిల్లీలో వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో గత 10-15 సంవత్సరాల నుంచి నేను రోజు న్యూస్ పేపర్లో చదువుతున్న అంశం ఇది. ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చాలా సెవియర్గా ఉందని చెప్పి వార్తలు వచ్చాయి. ఢిల్లీ గవర్నమెంట్ వెంటనే రెస్పాండ్ అయింది. ప్రైమరీ స్కూల్స్ని పిల్లల్ని ఆపేయటం, స్కూల్స్కి రాకుండా గవర్నమెంట్ ఆఫీస్లో 50% మంది ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించడం, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా కొంత వెసులుబాటు కల్పించాలని సూచించడం. అదేవిధంగా ఇంతకుముందు ఢిల్లీలో ఆడ్ ఈవెన్ వెహికల్స్ ఉండే అనమాట. ఒకరోజు ఆడ్ నెంబర్, ఇంకో రోజు ఈవెన్ నెంబర్ వెహికల్స్ ఎలా సరి బేసి అంటాం. దాన్ని మళ్ళా ఆ ప్రపోజల్ తేవాలని ఆలోచించడం, ఇలా చాలా ఆలోచించింది. ఓవరాల్గా అసలు ఢిల్లీలోనే ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఎందుకంత పెరుగుతున్నాయి? ముందుగా మనం తెలుసుకోవాల్సింది కాంటినెంటాలిటీ ఎఫెక్ట్. ఢిల్లీ అనేది భూ పరివేష్టిత ప్రాంతం అనమాట. చుట్టూ భూభాగం ల్యాండ్ మాస్ ఉందన్నమాట అక్కడ. సో దాంతో అక్కడ ఎయిర్ అక్కడ దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు మీకు తెలుసు, పంజాబ్, హర్యానా, ఇక్కడ మిగులు పంట ఏదైతే వేస్ట్ ఉందో, స్టబుల్ బర్నింగ్ అంటాం, అది బర్న్ అవటం వల్ల వెస్టర్లీస్ ఎఫెక్ట్ వల్ల ఆ ధూళి, ఆ దుమ్ము మొత్తం ఢిల్లీకి వచ్చేస్తుంది అనమాట. దాంతోపాటు ఢిల్లీలో వెహికులర్ పొల్యూషన్, ఇవన్నీ ఢిల్లీలో చాలా ఎక్కువ. అండ్ మీకు తెలుసు దీపావళి అప్పుడు క్రాకర్స్, ఇవన్నీ ఒకటేసారి ఎఫెక్ట్ అవటం. సో చుట్టుపక్కల ఉన్న స్టబుల్ బర్నింగ్ కావచ్చు, ఢిల్లీలో వెహికులర్ పొల్యూషన్ కావచ్చు, ఢిల్లీ కంప్లీట్గా కాంక్రీట్ జంగిలా తయారవటం కావచ్చు. ఇలా తర్వాత వెస్టర్లీస్ ఎఫెక్ట్, ఎయిర్ పొల్యూషన్కి ఆ వెస్టర్లీస్ నుంచి వచ్చే విండ్స్ ఈ మొత్తం ధూళిని తీసుకురావడం కావచ్చు. ఢిల్లీలో మీరు గమనిస్తే ఒక్కోసారి సాయంత్రం పూట ఈ ఎయిర్ పొల్యూషన్ ఒకటేసారి రాగానే అసలు ఏం కనిపించదు అనమాట. స్మాగ్లా కంప్లీట్గా అసలు చూస్తే అంత దుమ్ము ధూళి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి భయంకరమైన సిచ్యువేషన్స్ కూడా ఢిల్లీలో కనిపిస్తుంటాయి అన్నమాట. అయితే ఈ ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీకి సంబంధించి ఇప్పుడు సమస్య కాదు, ఎప్పటి నుంచో ఈ సమస్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ అంటే గాలి నాణ్యతలో WHO క్రైటీరియా ప్రకారం 6 పొల్యూటెంట్స్ ఉన్నాయి. భారతదేశంలో మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలి నాణ్యత సూచిలో 8 పొల్యూటెంట్స్ని చూస్తాం అనమాట. ఒకటి PM10, రెండోది PM2.5 అంటే పార్టికులేట్ మ్యాటర్ 10, పార్టికులేట్ మ్యాటర్ 2.5, మూడోది నైట్రోజన్ ఆక్సైడ్, నాలుగోది కార్బన్ మోనాక్సైడ్, ఐదోది సల్ఫర్ డయాక్సైడ్, ఆరోది ఓజోన్, ఏడోది అమోనియా, ఎనిమిదోది లెడ్ అనమాట. 8ని మనం కొలుస్తాం అనమాట గాల్లో ఎంత ఉంది అని చెప్పేది. సో ఇవన్నీ చూసి మనం ఎయిర్ క్వాలిటీ అనేది ఎలా ఉంది అనేది చూస్తాం అనమాట. వీటిని దాన్ని బట్టి కేటగిరీస్గా 6 కలర్ కోడ్స్ని డివైడ్ చేస్తాం. మీ అందరూ చూస్తుంటే మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద 6 కలర్ కోడ్స్ అనమాట. సో దీనిలో 0 to 50, 51 to 100 ఇట్లా చూస్తాం అనమాట. ఈ కేటగిరీస్ ఎలా డివైడ్ చేస్తామంటే పొల్యూటెంట్స్ క్వాంటిటీ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, ఒక్కొక్క యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్లో ఎంతెంత పొల్యూటెంట్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఆ కేటగిరీని డివైడ్ చేస్తాం. ఉదాహరణకి ఒక్కొక్క యూనిట్ ఆఫ్ ఎయిర్లో మనకి 0 to 50 పొల్యూటెంట్స్ ఆ లెవెల్ ఉందనుకోండి, దాన్ని గుడ్ అంటాం. 51 to 100 ఉందనుకోండి, దాన్ని సాటిస్ఫాక్టరీ అంటాం. 101 to 200 ఉందనుకోండి, దాన్ని మోడరేట్ అంటాం. 201 to 300 ఉందనుకోండి, దాన్ని పూర్ అంటాం. 301 to 400 ఉందనుకోండి, దాన్ని వెరీ పూర్ అంటాం. 401 to 500 అనుకోండి, సెవియర్ అంటాం. ఢిల్లీలో ఈ మధ్య సెవియర్లోకి వెళ్ళిన కొన్ని ప్రాంతాలు సెవియర్ని దాటిపోయినాయి అనమాట. ఆ సెవియర్ సిచ్యువేషన్ని దాటిపోయినాయి. ఇటువంటి పరిస్థితిలో మన ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది ఎప్పుడు మన వార్తలో ఉంది. దీన్ని సరిచేయడానికి ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్ళడానికి చాలా సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేసింది. అది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ, EPCA అంటాం. ఈ EPCA వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అదే GRAP, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. అయితే దీన్ని ఇప్పుడు ఒక చట్టబద్ధమైన సంస్థ గ్రాప్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ సంస్థ పేరు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియా. ఇప్పుడు మొత్తం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ని ఒక పర్టికులర్ స్టాట్యుటరీ బాడీ ఒకటి దాని ముందు తీసుకెళ్తుంది. ఆ బాడీ పేరు ఇంతకుముందేమో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ కంట్రోల్ అథారిటీ, అది కోర్టు ఎస్టాబ్లిష్ చేసింది. ఆ తర్వాత చట్టబద్ధమైన సంస్థ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ NCR అండ్ అడ్జాయినింగ్ ఏరియా, ఇది మేనేజ్ చేస్తుంది అనమాట గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ని. సో ఈ NCR ఏరియా అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ స్టేట్స్ ఢిల్లీ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్లో కొన్ని భాగాలు కావచ్చు, హర్యానా కావచ్చు, వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటంటే గాలిలో ఏదైతే కాలుష్యం ఉందో ఆ తీవ్రతను బట్టి యాక్షన్ ప్లాన్ ఉంటుంది.
అంటే ఇండస్ట్రీస్ని మూసేయాలా, స్కూల్స్ని మూసేయాలా, గవర్నమెంట్ ఆఫీసెస్ని మూసేయాలా, అసలు వెహికల్స్ని అలౌ చేయకూడదా, గ్రేడెడ్ అంటే గాలిలో కాలుష్య తీవ్రతను బట్టి ఏ లెవెల్లో మనం యాక్షన్ తీసుకోవాలనే దాన్ని గ్రాప్ అంటాం, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 4 అంటే చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, సెవ్యర్గా ఎయిర్ క్వాలిటీ ఉన్నప్పుడు, ఎయిర్ క్వాలిటీలో అస్సలు బాగాలేనప్పుడు స్టేజ్ 4లో ఉంటుంది అనమాట. నిన్నటి వరకు ఢిల్లీలో స్టేజ్ 4లో పెట్టారనమాట. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ మొత్తం స్టేజ్ 4 నామ్స్ పెట్టారు. సో నిన్న కొంచెం సెవియారిటీ కొంచెం తగ్గింది, కొంచెం ఎయిర్ క్వాలిటీ బెటర్ అయిందని తెలిసినప్పుడు స్టేజ్ 3లోకి తీసుకొచ్చారంట. ఇలా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు ఢిల్లీలో. దీని గురించి ఒకసారి పూర్తి స్థాయి అవగాహన చేసుకుంటే మంచిది. ఓవరాల్గా ఎయిర్ పొల్యూషన్ అనేది ఇండియాలో చాలా ట్రెండింగ్ టాపిక్. ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నీట్గా ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా 8 పొల్యూటెంట్స్, మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే గాలి నాణ్యత సూచిలో ఉన్న 8 పొల్యూటెంట్స్ గురించి కూడా చూసుకోవాలి.